వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలోని రావాడ గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు భోగాపురం ఎయిర్పోర్టు నుంచి భారీగా నీరు వదిలిన కారణంగా గ్రామం పూర్తిగా జలమయమైంది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అధికారులచే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల గ్రామస్తులలో ఆందోళన పెరిగింది. తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడు 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 శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి మలుపు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కదిరి నుండి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మదనపల్లి నుండి వస్తున్న 2 టెంపో ట్రావెలర్లు పరస్పరం ఢీకొన్నాయి. టెంపోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వందే మాతరం అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్ఐ గోపి సిబ్బందితో సహాయ చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా మున్సిపల్ హై స్కూల్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కోడో ఛాంపియన్షిప్ ఫైనల్స్ విజయవంతంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర కోడో అసోసియేషన్ అబ్జర్వర్ రమణ, జిల్లా అధ్యక్షుడు రామకోటి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కిషోర్, సెక్రటరీ తేజ తదితరులు సన్మానం జరిపారు. క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనతో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తాండ్ర వెల్లడించారు.
బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో అన్నదాత సుఖీభవ పథకంలో 102 మంది రైతులకు నగదు జమ కాలేదని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. ఆధార్ ఇనాక్టివ్, ఎన్పీసీ తప్పిదాల వల్ల ఈ సమస్య ఏర్పడిందని వివరించారు. రైతులు ఈ నెల 20వ తేదీలోగా సంబంధిత సమస్యలను వివరించి పరిష్కరించి గ్రీవెన్స్ లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం తిరిగి నగదు జమ చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మన గౌరవ ముఖ్యమంత్రి 2వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి PM కిసాన్ అమౌంట్ 2,000 మొత్తం 7,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. మండలంలో ఇంకా కూడా ఒక 102 మంది రైతులు NPCI ఇనాక్టివ్, అలానే ఆధార్ ఇనాక్టివ్లో ఉన్నారు. వారందరూ కూడా యాక్టివేషన్ చేయించుకున్నట్లయితే ఈ నెలాఖరులోకి వారందరూ కూడా అమౌంట్ పడుతుంది. అదేవిధంగా ఇంకేదన్నా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ కాని వాళ్ళు ఉన్నట్లయితే, అలానే ఫ్యామిలీ మెంబర్లో పెద్దవాళ్ళు చనిపోయి వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూటేషన్ ద్వారా వార్షిక ఎవరికైతే వాళ్ళు కూడా తహసీల్దార్ గారి కార్యాలయంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వారికి కూడా ఈ నెల 20వ తేదీ వరకు 22 రోజులు టైం ఉంది. వాళ్ళు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం వర్తించేటట్లు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ గడువు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి 20వ తేదీ వరకు పొడిగించారు. కాబట్టి రైతు సోదరులను కూడా గమనించి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్న కర్నూలు జిల్లా ఆదోని బేబీ గార్డెన్స్ లో వాల్మీకుల ఎస్టీ హక్కుల సాధనకు జిల్లా వ్యాప్తంగా వాల్మీకి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని కీలక సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ, గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొన్నారు. కృష్ణమ్మ మాట్లాడుతూ వాల్మీకులకు అన్యాయం జరిగితే కలిసికట్టుగా పోరాడాలని, రిజర్వేషన్ ద్వారానే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బాపట్ల పాత బస్టాండులో ప్రయాణికుల బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్రీ బస్ పథకం వల్ల మహిళలకు మాత్రమే ప్రయోజనం కలగగా పురుష ప్రయాణికులు నిల్చునే స్థలం లేకుండా తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. బస్సులు తక్కువతో గంటల తరబడి ఎదురు చూపులు, ఫుట్బోట్లపై ప్రయాణం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రయాణికులు ప్రతి ఆర్టీసీ బస్సుకు ఫ్రీ బస్ పథకం వర్తింపజేయాలని, చంద్రబాబు మేనిఫెస్టో ప్రకారం అమలు చేయాలని కోరుతున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో నూతనంగా నియమితులైన రెస్కో చైర్మన్ ప్రతాప్ ను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి గంగమ్మ, వరసిద్ది వినాయక ఆలయాల్లో మునియప్ప ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తనను రెస్కో చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమగల్, వరదరాజులు, సుకుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. कामाय मध्यम कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय. కొత్తపేటకు రావడం సంతోషంగా ఉంది. మన ఆరాధ్యులు నారా చంద్రబాబు గారు మరి ఈరోజు నాకు చైర్మన్ ప్రకటించడం వల్ల కూడా పిలిచి నన్ను ఆశీర్వదించినందుకు నాకు చాలా సంతోషం. ఆశీర్వాదం చేసి పరిస్థితి వాళ్ళ ఆశీస్సులు మీ ప్రేమానురాగాలు, మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువుల కొరతలపై అపోహలు వద్దని, కావలసినవన్నీ అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో బ్లాక్, వైట్ బర్లీ పొగాకు సాగు పూర్తిగా నిషిద్ధం కాగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మార్కెట్ లో ఒక టైట్ షెడ్యూల్ అన్నట్లుగా పుకారు వచ్చేసింది. అవసరం ఉన్నాడు కూడా తీసుకెళ్ళి ప్రకారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయండి. అండ్ ఈ వీక్ చాలా పీక్ డిమాండ్ ఉంటుంది అని చెప్తున్నారు డిఏపికి. అండ్ డిఏపికే కాదు, యూరియా కూడా. ఎందుకంటే ఈ వీక్ మొత్తం ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సఫిషియెంట్ స్టాక్స్ మీరు తెప్పించుకోవడము, కమిషనర్కి మాట్లాడుకొని, కంపెనీలు మాట్లాడుకొని. అట్లనే ఇంకో రైతు చెప్పారు, ఫ్లడ్ ఏరియాలో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది యూరియాకి, మాకు ముంపు రావడం వల్ల అని చెప్పి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కావాల్సినంత సప్లై అక్కడ జరగాలి. అండ్ ఈ 2020 కూడా వాడచ్చు, ఓన్లీ డిఏపినే వాడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఈ రోజు నుంచి క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే స్టాక్స్ కావాల్సినన్ని ఉన్నాయి అని చెప్పి క్యాంపెయిన్ చేస్తారో, దాంతోపాటు డిఏపినే వాడాలని లేదు, 2020 వాడచ్చు. అసలు చెప్పాలంటే మీరు 2020 వాడడం మంచిది. డిఏపి వాడడం వల్ల ఫాస్ఫేట్ అనేది మన సాయిల్లో ఎక్కువగా అయిపోతుంది అనేటువంటి అవేర్నెస్ కూడా ఇవ్వండి. అండ్ డిఏఓ పర్ఫెక్ట్ లెక్కలేసి నెక్స్ట్ 1 అవర్లో ప్రైవేట్లో ఏముంది, గవర్నమెంట్లో ఏముంది కంప్లీట్గా నాకు ఒక అబ్స్ట్రాక్ట్ వాట్సాప్లో పంపించండి. కంప్లీట్ మీరు మార్కెట్తో కూడా చూసుకొని. అండ్ ఎక్కడ కూడా ఏ ఫెర్టిలైజర్ ఓనర్ కూడా, మీరు ఫెర్టిలైజర్ ఓనర్స్తో కూడా మీరు వీసీలు, టీసీలు మీటింగ్స్ పెట్టుకోండి, ఎంఏఓలు, ఏడీఏలు. ఏ ఫెర్టిలైజర్ షాప్. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం పడితే చాలు రోడ్ల నీట మునిగిపోవడం ఇది దీర్ఘకాలిక సమస్యగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఎన్నో ప్రభుత్వాలకు వినతులు చేసినా పరిష్కారం దొరకలేదని, గతంలో గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగినట్లు గుర్తు చేశారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
తక్కువ గట్ట ఉండదు అన్న, పెద్ద గొయ్యి ఉంటుంది అక్కడ, పెద్ద గొయ్యి ఉంటుంది అట. భీమిలి, ఆనందాపురం, తగరపు వలస, పద్మనాభం మండలాల విలేకరుల సమీక్ష సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఘనంగా జరిగింది. ముందుగా అనంత పద్మనాభ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. విలేకరుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని సభ్యులు తెలిపారు. సంఘటిత శక్తితో ముందుకు సాగాలన్నారు. మంచిగా ఆలోచనతో వెళ్తుంది. దీనిలోని ఇప్పుడు 50 మంది ఉన్నారు, ఇంకా ముందు ఒక 20 మంది జరగచ్చు, 30 మంది జరగచ్చు, 40 మంది జరగచ్చు. అంటే మనం చేసే పని బట్టి మనం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అన్నమాట. మనం చేసే పని మంచిది ఉంటే ఫాలో అవుతారు. అదే మన దాంట్లో చెడు ఉంటే ఆటోమేటిక్గా ఉన్న 50 మందికి 2 మంది ఇద్దరు సభ్యులతో ఉన్నాడు మిగిలిపోవచ్చు. అదన్నమాట. ఇది నాకైతే నచ్చింది. కార్యవర్గం బాగుంది. నా అనుభవంతో ఏంటంటే గౌరవజ్ఞులు అనేటప్పుడు మాత్రమే వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఒక కుటుంబం. ఎందుకంటే మనము ఏదో ఒక పనిలో ఉంటాము, ఒకరోజు కలవాలంటే కలవలేము. శ్రీకాకుళంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ పైడి సింధూర నేతృత్వంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించబడింది. డాక్టర్ అమర కార్తిక్ మధుమేహ లక్షణాలు, జాగ్రత్తలు వివరించి వ్యాధిని నియంత్రించేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలని సూచించారు. రోగులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రతి నెల ఒకసారి ఇలాంటి శిబిరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పలువురు వైద్యులు, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఎవరికైనా షుగర్ లెవెల్స్, చాలా మందికి షుగర్ ఉందని కూడా తెలియదు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకేదో కారణంకి వస్తే తెలుస్తుంది షుగర్ ఉందని. సో దానివల్ల చాలా వరకు లేట్గా డయాగ్నోస్ అవ్వడం, మనకి డయాగ్నోస్ అయ్యేసరికి చాలా కాంప్లికేషన్స్ రావడం, ఇలాంటివి జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందుకు మనం ఈరోజు నిర్ణయం ఏం తీసుకున్నామంటే, మనకి కొత్తగా హాస్పిటల్లోకి నరాల స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చారు, అమర్ కార్తిక్ సార్. సో ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా మార్చుకోవాలి. రోజుకి 3 సార్లు కాకుండా రోజుకి ఫ్రీక్వెంట్గా 4 గంటలకు ఒకసారి, రోజుకి ఒక 5-6 సార్లు అల్పాహారం తినాలి. ఒకేసారి ఎక్కువగా తింటే మన బాడీ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. సో తక్కువ రోజుకి ఒక 5-6 సార్లు తింటే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. రోజుకి 3 సార్లు కాకుండా. రెండోది తిన్న వెంటనే ఒక 10 మినిట్స్ వాకింగ్, ఇంకో ఏదో వెంటనే వెళ్ళాలి. ఎక్కువగా కూర్చొని ఉండకూడదు. వారానికి ఖచ్చితంగా 150 నిమిషాలు వర్క్ చేసుకోవాలి. రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రెండోది షుగర్ వల్ల నరాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, పుల్ అవ్వడం, నరాలు మంటలు రావడం, ఇవి కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రివెంటబుల్. ఈ షుగర్కి మనకి కొంచెం 30-40 సంవత్సరాలు కూడా ఇప్పుడు షుగర్ వస్తుంది. వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇంత యంగ్ ఏజ్లో వచ్చేసింది, భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీరు పాటించుకుంటా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్ టెస్ట్ మాత్రం మంత్లీ చేసుకోవాలి. ఈ కిడ్నీ టెస్ట్ ఇవన్నీ ఇయర్కి ఒకసారి చేసుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తే మీకు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని కోనం పాలవెల్లి జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లకు ప్రస్తుతం 99.80 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా ఒక గేటు ద్వారా 800 క్యూసెక్కులు నీటిని నదిలోకి విడుదల చేశారు. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో మిగిలిన గేట్ల ద్వారాను నీరు విడుదల చేస్తారని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రజాస్వామ్య పోరాట యోధుడు సార్వాయి పాపన్న 375వ జయంతి ఘనంగా నిర్వహించారు. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షుడు గిరిజన సాంబయ్య ఆయన సేవలను స్మరించి సామాజిక న్యాయం, స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ధైర్యవంతుడిగా స్మరించారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు పాల్గొన్నారు. తొలి భోజన గోడ ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న మనకు అందించిన ఒక రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు, వ్యాపార సోదరులకు, రాజకీయ నాయకులు అందరికీ, మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా నర్సంపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నర్సంపేట పట్టణంలో వారి విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. మరి బీసీల రాజ్యాధికారం, నిరంకుశ విశాఖ, గాజువాక, పెదకంట్యాడ మండలాల్లో భారీ వర్షాల కారణంగా పాలవలస గ్రామం నీట మునిగిపోయింది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనసేన నాయకుడు కాకిబాబు సహకారంతో ప్రొక్లైన్ వాహనాలు కాలువల నీటిని పంపించి వరద నీటిని గ్రామంలోకి చేరకుండా నిరోధిస్తున్నారు. స్థానికులు జల దిగ్బంధంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని తీరుస్తేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఎక్కువ అక్కడికి అక్కడ ఏసీబీ నడిస్తే గట్టంట. ముందుకెళ్ళి, ఇంకా ముందుకెళ్ళి, అలా ఆ రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ తాగొచ్చు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు అసమర్థత వల్లే బ్లాక్ మార్కెట్ పెరిగిందని తిలక్ ఆరోపించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ పరాహాలో ఆర్టీఓ వినతి పత్రం అందజేశారు. మేము సోషల్ మీడియాలో పెట్టాము.
డిఎస్పీ గారికి కూడా పెర్మిషన్ 4 రోజుల ముందు పెట్టాము. మీరిచ్చి ముందు రోజు చెప్పాలా? ముందు రోజు మీరు చెప్పాలి. ముందు కదా 4 days అయింది కదా. పక్కాగా పర్మిషన్ లేదు సార్. అప్లై చేసి 4 days అయింది. ఏదైనా సమస్య ర్యాలీ అయితే మాత్రం లేదు సార్. రైతులకు ఎరువులు తక్షణం ఇవ్వాలి. రైతులకు తక్షణమే ఎరువులు అందివ్వాలి. రైతులకు ఎరువులు తక్షణమే అందివ్వాలి. రైతులకే తక్షణ ఎరువులు అందివ్వాలి. పోలీసు 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 పోలీసు. కాకినాడ రూరల్ కరప మండలం పలు కార్యాలయాల్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎంఆర్ఓ తుమ్మల దుర్గాప్రసాద్, ఎన్డీఓ మేడిశెట్టి, సర్పంచ్ సాదే, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు జెండా ఆవిష్కరణ చేశారు. స్వాతంత్ర సంగ్రామ వీరులను స్మరించి వారి త్యాగం వల్లనే స్వాతంత్ర్యం సాధ్యమైందని గుర్తు చేశారు. అభివృద్ధి, ఐక్యత, సమానత్వం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సలాది శ్రీనివాస్, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్. దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ, ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మనకు గుర్తు